ఉన్నాం 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఒక్కళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో మొదటి సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఈరోజు మనం శాంక్షన్ చేసి ముందు పోయేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది సంక్షేమం అంటే పేదల కోసం ఆలోచన చేసేటువంటి విధానం అంటే. అంతేకాదు ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూనే 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. 12,500 కోట్ల రూపాయలతో వ్యవసాయదారులు పంప్ సెట్లకి దాదాపు 29 లక్షల పంప్ సెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం బస్సుకి ఆర్టీసీకి డబ్బులు కడతా ఉన్నాం. ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వాటితో పాటు ప్రయారిటీ సెక్టర్గా చేసుకుని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా తీసుకొని పోతున్నాం. అందులో భాగంగా చివరి ఖమ్మం జిల్లాలో కూడా సీతారామ ప్రాజెక్ట్ని మీరు గాలికి వదిలేస్తే దానికి కావాల్సిన అంచనాలన్నింటినీ సక్రమంగా చేసి రాజీవ్ కెనాల్ అని చెప్పి అవసరమైతే 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వెంటనే ఆ నీళ్లని ఇక్కడికి వచ్చేటట్టుగా చేసినటువంటి కార్యక్రమం కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసింది. ఈ ఖమ్మం జిల్లాలో ఏ అవసరం ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఖమ్మం జిల్లా ప్రజల కోసం నిధులు వెచ్చించడానికి అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసమే నేను ఈ 2-3 కార్యక్రమాలు మీ దృష్టికి తీసుకొని వచ్చాను. అందుకే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో ఓడిపోయి ఇళ్లలో పడుకొని లేకపోతే ఫామ్ హౌస్లో పడుకొని లేకపోతే ఇంకెక్కడో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకత్వం బయటకు వచ్చి అడ్డగోలుగా ప్రేలాపలు పేలుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమి చేయలేదు, వైఫల్యం చెందిందంటే నేను అడుగుతా ఉన్నాను సూటిగా. 10 సంవత్సరాల కాలంలో మీరు ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు నిరుద్యోగ యువకుల కోసం ఆలోచన చేశారా? వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచన చేశారా? మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్నటువంటి ఉద్యోగాలు 57,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా ఒక 30,000 ఉద్యోగాలు ప్రాసెస్లో ఉన్నాయి. అవి కాకుండా 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పేరు మీద రాజీవ్ యువ వికాసం అని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో నభూతో నభవిష్యత్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువత కోసం 9,000 కోట్ల రూపాయలతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మొదలుపెట్టింది లేదు. ఈరోజు మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం 9,000 కోట్లతో ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల కోసం సోలార్ పవర్ తీసుకొని